హాయ్, నేను నా వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఇంతకు ముందు వీడియోలో సగం దాకా చెనక విత్తనాము, సగం దాకా తడేసి విత్తనాము, తర్వాత తడేసి ఇంకో సగం విత్తాను. ఇంతకు ముందు తడేసేటప్పుడు చెప్పిండు కదా, అది ఏమైందంటే ఇంకా వర్షం వచ్చింది కాబట్టి ఇంకా సగం విత్తేసామా. అది గురువారం ఇస్తాము, ఇంక వర్షం వచ్చి 3 రోజులు తేమంతారేలోపు సోమవారం ఇస్తాము. 3 రోజులు గ్యాప్ వచ్చింది, 4 రోజులు గ్యాప్. అందుకే ఇంక ఇది విత్తనాలు అన్నీ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని ఎత్తుతున్నాము. మొన్న సేమ్ అలాగే ఇప్పుడు అది కొంచెం 3 ఎకరాలు ఉంటుంది, కొంచెం 2 ఎకరాలు తక్కువ ఉంది. తర్వాత గుంటకు పాసి ఇదైతే కొంచెం మళ్ళీ ఏమైంది, పైసలు అంతా పాసాం, దానికైతే పైసలు పాయలేదు. ఓన్లీ గడ్డి ముందు ఒకటి కొట్టింటాం దీనికి నెక్స్ట్ రోజు వచ్చి పైసలు పాసాడు. ఆ వీడియో ఏమంటే ఆ క్లిప్ తీయలేదు, పైసలు పాసింది 2 నాకు పని నుండి. తర్వాత ఇంకో మన డీసీ గాడే, మరి అదే సేమ్ వాళ్ళే కాడు వచ్చినారు ఇతే కూడా. మనకి పనికి ఎప్పుడైనా కానీ మన డీసీ గారు రెగ్యులర్గా ఉంటాడు పని, ఎప్పుడు కాడి అంత వాడితే వచ్చేది, ఎందుకంటే మన ఫ్రెండే కాబట్టి. సో తర్వాత ఇక అక్కడ ఎత్తుతున్నారు. ఇంకా ఆయన సాల్ కూడా నీట్గా తోలుతాడు, ఈ రేష్ అని ఆయన సాల్ కూడా బాగా తోలుతాడు. ఎప్పుడు కానీ మనకి ఆయన సాల్ విత్తనాలు ఇత్తేకి వచ్చినాడల్లా ఇదే అని కాదు, మిరప విత్తనాలన్నా మిరప సాల్ తోలాలన్నా ఈయన బాగా తోలుతాడు, సాలు బాగా చక్కగా తోలుతాడు నీట్గా. మనకి ఎప్పుడన్నా ఈయన కూడా ఇత్తేకి ఇత్తనం ఎప్పుడన్నా ఈయన వచ్చేది మనకి. ఇది ఇంకేమైంది, ఇది నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకా వర్షం వస్తాను డౌట్తోనే ఇంకా 3 రోజులు, మామూలుగా అంటే 3 రోజులు పైసలు పోస్తారు, మేము 3 రోజులు పోయలేదు. మరి మరుసటి రోజే చేసాము పైసలు పాయించి. ఇంక నెక్స్ట్ అట్లే అంటే ఎప్పుడు సోమవారం ఎత్తుంటే మంగళవారమే వెనకనే చేసాము. పైసలు పాయించి ఇంకా అట్లా వెనకనే గడ్డి ముందు కొట్టి పెట్టినాము. ఇది కొంచెం గడ్డి తక్కువ కనిపిస్తుంది, అది ఏమవుతుందంటే ఫుల్ గడ్డి ఎక్కువ పడింది. అది ఇంకా మన నెక్స్ట్ కలుపు దెంతలు పోసి కలుపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.